అందరికీ నమస్తే అండి. మేధావులు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది మేధావులు నేను ఆల్రెడీ మనం వీడియో చేశాం కదా. వీళ్ళంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణకు సంబంధించిన మేధావులు అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు. అందులో చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించట్లేదు. ఒకడేమో చంద్రబాబు నాయుడు గారిని అరే అంటాడు, ఒకడేమో పవన్ కళ్యాణ్ గారిని అరే అంటాడు, ఒకడేమో లోకేష్ గారిని అరే అంటాడు. మీరు రెండురా చూసుకుందాం అంటాడు. ఇంకొకడేమో వయసు పెద్దదే, కొద్దిగా మా మేధావి కాదు, రెండు వయసు పెద్దదే, ఏదో పేరు ఉంది, దిక్కుమల పేరు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారట లిల్లీ పుట్టట, మా మేధావి, మా వేటిఎం మేధావి ఏమో ఎక్కడో ఉంటాడండి, ఎత్తు మనిషి, పెద్ద ఎత్తు మనిషి, పవన్ కళ్యాణ్ గారు ఏమో లిల్లీ పుట్ట అని చెప్పేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అది కూడా ఈ మేధావి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తున్నారు. ఎవయా మేధావి నాకు తెలియక అడుగుతున్నాను. నిన్న మొన్నటిదాకా ఇది ముగిసిన అధ్యాయం, నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఇది అయిపోయింది అన్న మీరు నిన్న ప్రెస్ క్లబ్కి నువ్వు ఎలా వెళ్ళావా నాకు అర్థం కావట్లా. ఎందుకు వెళ్ళావు నువ్వు? ఇక్కడ ముగిసిన అధ్యాయం అని చెప్పేసి అందరిని బ్రతిమాలుకొని మన నానా యాగి చేసి, నాకు నీ గురించి బాగా తెలుసు, ఏదైనా మనోడి పైన ఏదైనా ఎవరైనా ఒక వీడియో చేస్తే అదే పనిగా ఏడుస్తూ ఉంటాడండి. ఆ ఏడుపు ఆపడు. నేను అందుకే నేను పేరు కూడా ప్రస్తావించను. గమని ఎందుకు ప్రస్తావించానంటే మళ్ళీ నేను చెప్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అది కూడా నేను తెలుగుదేశం సోషల్ మీడియా అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పేసి ఒకే టేట్ చెప్తాను. మరి నిన్న మీరు చేసిన పని ఏంటండి? ఏం బెదిరించేస్తున్నారండి? ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు? మాట్లాడితే తెలంగాణ బిడ్డలను అనగదొక్కేస్తారా? ఇదే ఏడుప, దశాబ్దాల కాలంగా ఇదే ఏడుప అండి. తెలంగాణ బిడ్డలు అణచివేస్తున్నారో, తెలంగాణ జర్నలిస్టులు తొక్కేస్తున్నారో, మమ్మల్ని బతకనివ్వరా? అసలు మన రాష్ట్రం విడిపోవడానికి ముఖ్య కారణం ఏంటండి? మీ వాదన ఏంటి? నీళ్ళు, నిధులు, నియామకాలు, పోరాటాలన్నీ కూడా అలాగే చేశారు, అవునా? ఒక పక్క ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్రోళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారనో, అచ్చేస్తున్నారనో, ఇచ్చేస్తున్నారనో మమ్మల్ని తిట్టే కదా పోరాటం అంతా సాగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏమైపోయినాయండి? నీళ్ళు, నిధులు, నియామకాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో? తెలంగాణ ప్రజలు కూలి కష్టం చేసుకొని వాళ్ళకి చేతనైన పని చేసుకొని బతుకుతున్నారు. కొంతమంది యువతకి ఇప్పటికీ కూడా అక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ యువత ఉన్నారు. మరి మీరు నియామకాల గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? మీ రాష్ట్ర పౌరుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్రం విడిపోక ముందు నుంచి మమ్మల్నే తిట్టి, విడిపోయిన తర్వాత మమ్మల్నే తిట్టి, మమ్మల్నే దోషులుగా చిత్రీకరించి మేము రాష్ట్రం విడిపోయినా సరే మీ మీద మేము పెత్తనం చలాయిస్తున్నామా? ఎక్కడండి? మీరు ఎందుకు మాట్లాడాలి? మిమ్మల్ని ఎవడు మాట్లాడమన్నాడండి? ఏమన్నా అంటే మాకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుందంటే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారండి, డబ్బుల కోసమో చేసుకోండి బ్రహ్మాండంగా. ఇప్పుడు మా మీద బతుకుతానంటే ఎవడన్నా వద్దంటాడా? మమ్మల్ని తిట్టి బతుకుతామంటే మేము వద్దంటామా? బతకని హ్యాపీగా సంపాదించుకోండి, అదే కదా మీకు కావాల్సింది. డబ్బులేనా? మమ్మల్ని తిడితేనే డబ్బులు వస్తాయి, లేదంటే మా పైన వీడియోలు చేసుకుంటేనే డబ్బులు వస్తాయంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎవ్వడూ వద్దండో. మీరు చంద్రబాబు నాయుడు గారి పని చేసుకోవచ్చు, నారా లోకేష్ గారి పని చేసుకోవచ్చు. ఈ ఒక్క చిన్న మొక్క ఏదో ముందే చెప్పేస్తే అసలు మేము మీ గురించి పట్టించుకోం కదండి. అంటేనే ఎందుకు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి తెలంగాణ బిడ్డలను బతకనవరా, తెలంగాణ జర్నలిస్టులు బతకనవరా? ఎందుకండి ఇవన్నీ? ఈ డ్రామాలన్నీ ఎందుకు? చిన్న లాజిక్, ఆ మేధావి గారు చెప్పిందే, ఆయన చెప్పిందే నాకే మెరుగండి, సబ్స్క్రైబర్లు పెరిగారండి, వ్యూవర్షిప్ పెరిగిందండి, రెవెన్యూ కూడా పెరిగిందని చెప్పేసి అని ఆ మొక్క ముందు చెప్పేస్తే అయ్యా నేను ఏదో రెవెన్యూ కోసం చేసుకుంటున్నాను, నేను ఏదో కుటుంబ పోషణ కోసం చేసుకుంటున్నానండి, 4 రూపాయల కోసం చేసుకుంటున్నాను, మీరు పెద్దగా సీరియస్గా తీసుకోమాకండి, ఉన్నవి లేని కానీ ఏదో చెప్తాను, తెలంగాణలోనే అలా మాట్లాడలేను, నాకు ఆ స్వాతంత్రం లేదు, తెలంగాణ ఏ ప్రభుత్వాన్ని విమర్శించినా, ఏ పార్టీని విమర్శించినా నాకు ఇక్కడ వ్యతిరేకత వచ్చింది, తెలంగాణలో నాకు ఆ వ్యతిరేకత వద్దండి, నేను 2 పార్టీలకి కొమ్ము కాస్తాను, ఇద్దరిని సమానంగా చూస్తాను, ఇంకోటనో నేను ఇక్కడ మాట్లాడలేను అని చెప్పేసి నాకు రెవెన్యూ కోసం చేసుకుంటానని చెప్పేసి నువ్వు మొక్క చెప్పేస్తే అయిపోద్ది కదా. పోన్లే డబ్బుల కోసం ఏదో బతుకుతున్నాడు, బతుక్కోనేలని చెప్పేసి వదిలేస్తాంగా. ఈ మొక్క ఏదో ముందే చెప్పొచ్చుగా, రెవెన్యూ కోసం మన పోటలు అని చెప్పేసి ముందే చెప్తే అయిపోయి చేసుకో, బతుకు, హ్యాపీగా బతకండి, ఎవ్వరూ వద్దనట్లేదు, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మీరు బ్రహ్మాండంగా మమ్మల్ని తిట్టవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకోవచ్చు, మా మీద పడి ఆడవచ్చు, మీకు మా మీద ప్రేమే ఉండదండి. చిన్న లాజిక్, దీన్ని ఒక్కదానికి సమాధానం చెప్పండి. రాష్ట్రం విడిపోయేంత వరకు కూడా ఇప్పటికీ కూడా చాలామంది నీతో పాటు కూర్చున్నామంటే
ఆమె ఆ మీటింగ్లో కూర్చున్న అక్కడ కూర్చున్న జర్నలిస్టులో కొంతమంది పొద్దున్న లేస్తే ఆంధ్రోళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అని మాట్లాడే వ్యక్తులు ఉన్నారు అందులో. మీరు 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 కూర్చున్న మీటింగ్లో, మీరు నిన్న పెట్టిన ఆ ప్రెస్ మీట్లో పొద్దున్న లెగిస్తే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు సామాన్య ప్రజలు కూడా వెళ్ళిపోవాలి, తట్టాబుట్టా సర్దుకొని మొత్తం అందరినీ తరిమేస్తాం అన్న వ్యక్తులు కూడా అందులో కూర్చొని సడన్గా వాళ్ళు వచ్చి మేము అందరి గురించి మాట్లాడతాం, అందరి మీద మీకు మా పైన ప్రేమ ఉంటుందా? అది మేము నమ్మాలా? అది మేము నమ్మాలా అండి? ముఖ్యంగా ఈ మేధావులు సామాన్య ప్రజలకి ఎలాంటి భేషజాలు ఉండవండి. ఎవరు బతుకాడిది, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే, ఎవరికైనా సరే వాళ్ళకి భేషజాలు ఏమి ఉండవండి. ఎక్కడైనా కూలి కష్టం తీసుకుని బతకాల్సిందే, తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా. ఎక్కడైనా సరే తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పని చేయట్లేదా? ఇతర దేశాల్లో పని చేయట్లేదా? వాళ్ళు పని చేసుకుని బతకట్లేదా? కానీ మనమే ఇక్కడ తయారయ్యాం. మనం మేధావుల ముసుగులో మనకు మనం ముద్రించేసుకొని మేధావులు అని చెప్పేసి అని మన రాష్ట్ర సమస్యలు, మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత గురించి మాట్లాడడం మానేసి వచ్చి మా ఇల్లు గడిగేస్తానండి, మీ రాష్ట్రంలో సమస్యల గురించి మానేసి వేసేసుకుంటారండి. మీకేమీ మా రాష్ట్రం పైన ప్రేమ కాదు, మా రాష్ట్ర ప్రజల పైన ప్రేమ కాదు, మీ అక్కస్సు అంతే, మీ ఏడుపు మాట. మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏదో రకంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తారు. మ్యాక్సిమం హైదరాబాద్కి పోటాపోటీగా ఆంధ్రప్రదేశ్ ఎప్పటికైనా డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది. హైదరాబాద్కి మించి డెవలప్మెంట్ అవుతుంది. అలా జరగకూడదు. అది జరిగితే వాళ్ళు బతకలేరు, వాళ్ళు చూడలేరు, ఇంకా ఓర్చుకోలేరు. ఆ ఓర్చుకోలేరు కాబట్టి ఎవరైతే మా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటారు ఈ మేధావులందరూ కూడా. ఈ తెలంగాణ మేధావులంతా కూడా వాళ్ళు ఏది మాట్లాడినా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి భజన చేస్తూ ఉంటారో, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారో. ఒక పక్కన మంచి చేసే చంద్రబాబు నాయుడు గారిని డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్రాన్ని, అంటే ముందుకు వెళ్తుంది కదా మా రాష్ట్రం, ఇంక యాడ్డం స్టార్ట్ చేస్తారన్నమాట. వద్దండి, మీకు అపట ప్రేమ మాకు తెలుసు, మీకు మా పైన ఎలాంటి ప్రేమ ఉండదు. నేను ఎందుకు ఉండదు అంటున్నానంటే, మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మీ వెనకాతలు కూర్చున్న జర్నలిస్టులు, ఆ వాగుడుగాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ వీడియోలు ఒకసారి చూడండి. తెల్లారులెగితే ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడుస్తారు. మేము ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలపైన కానీ తెలంగాణ నాయకుల గురించి కానీ మేము ఏ రోజు మాట్లాడము. మాకు అవసరం లేదండి. మా రాష్ట్రంలో ఉన్న సమస్యలు మాకు సరిపోతాయి. మాది మేము చక్కదిద్దుకుంటే సరిపోద్ది. మీదేం వచ్చి మేమేం మొత్తం అంతా కడిగే అవసరం లేదు. మీ ఇల్లు మేము చక్కబెట్టే అవసరం లేదు. మా ఇల్లు మేము చక్కబెట్టుకుంటే సరిపోద్ది. మా సమస్యలపైన మేము పోరాడుతుంటే అక్కడ మీ రాష్ట్రంలో మీ సమస్యలు పెట్టుకొని అక్కడ నిరుద్యోగ యువతల సమస్య అక్కడ అలాగే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒకడో మాట్లాడట్లేదు. అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి మంచి చెడు అని చెప్పేసి అని ప్రజలకు వివరించే ప్రయత్నం ఒక్కడో చేయట్లేదు. మీరంతా వచ్చేసి మా మీద ఏడవండి, మమ్మల్ని బాగు చేసేయండి, మమ్మల్ని సగతిద్దండి. మాకున్న మేధావులు సరిపోతారో, మీ మేధావుతనం మాకేం అవసరం లేదు, మీ రాష్ట్రం గురించి మీరు ఎడితే బాగుంటుంది. లేదండి మేము అలా మాట్లాడమండి, మేము ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలి, వ్యూవర్షిప్ కావాలి, మాకు సబ్స్క్రైబర్లు కావాలి, రెవెన్యూ కావాలంటే బ్రహ్మాండంగా మా మీద పడి మీరు హ్యాపీగా బతకవచ్చు. బతకండి, మేమేం బతకొద్దు అన్నట్లేదే, హ్యాపీగా బతకవచ్చు. ఇప్పుడు నుంచి ఏంటి దశాబ్దాల కాలంగా మమ్మల్ని తిడుతున్నారు, నిన్న అదే పని చేశారు. నిన్న మీరు ఆ ప్రెస్ క్లబ్లో, ఆ ప్రెస్ మీట్లో నిన్న కూడా మీరు అదే పని చేశారు. ఒకసారి మా పైన మీరు చూపించే ప్రేమ, ఎంత ప్రేమ, మేము ఎక్కడన్నా మాట్లాడతాం, ఎవరి గురించి అన్నా మాట్లాడతాం అని మీరు మీ విమర్శతో ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారండి? మరి వద్దు, ఈ కపట ప్రేమలు వద్దు. మీరు హ్యాపీగా బతకండి, హ్యాపీగా వీడియోలు చేసుకోండి, ఆ వచ్చే డబ్బులతో హ్యాపీగా బతకండి. డబ్బుల కోసమే మీరు చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమైంది. ఇంకెంత గురించి మీ పేర్లు ప్రస్తావించి మీ ఫోటోలు వేసి మీ గురించి సపరేట్గా మాట్లాడే ఉద్దేశాలు మాకు లేనే లేవు. ఇంక వదిలేసామంతే. ఏదో డబ్బుల కోసం అలా సత్నారులా చవనవాళ్ళని చెప్పేసి వదిలేయాలంతే. బతకండి. మళ్ళీ చెప్తున్నా, ఈ మేధావులందరూ ఎవరైతే ఉన్నారో ఈ మేధావులందరికీ మళ్ళీ చెప్తున్నా, మీకు మా పైన ఎలాంటి ప్రేమ లేదు, మా రాష్ట్రం పైన ద్వేషం అంతే. ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి, మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు గట్రా పెరుగుతారు కాబట్టి, రెవెన్యూ కొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి మా పైన పడి బతుకుతున్నారు అంతే. మీరు బతకటానికి మమ్మల్ని వాడుకుంటున్నారు, మా పైన పడి మీరు బతుకుతున్నారు. ఇదంతే, అది గుర్తుపెట్టుకోండి బాగా.